తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను ప్రసాద్. పులివెందులలో వైసీపీ బండారం బయటపడింది. ఇది ఒక చరిత్ర. ఏం జరిగింది ఏంటి అని తెలియజేస్తాను. దానికంటే ముందుగా గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, పులివెందులలో హవా నడపడం వెనకాల గ్యాంబ్లింగ్ ఏమైనా ఉందా, లేదా ప్రజలే స్వచ్ఛందంగా గెలిపిస్తున్నారా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాలకు వెళ్ళినట్లయితే వైసీపీ లేదా అంతకుముందు కాంగ్రెస్ కడప జిల్లా పులివెందులు అనగానే అసలు గంప గుర్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ కుటుంబానికి విపరీతంగా ఆదరణ తెలుపుతూ ఉంటున్నారు ప్రజలు అని చెప్పేసి అప్పుడు ఎన్నికల ఫలితాలను ఆధారంగా చూసుకుంటే అర్థమవుతుంది. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంత దారుణంగా వైసీపీ పడిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆ ఫలితాలు కూడా వచ్చింది. ఇప్పుడు మీకు తెలియజేస్తాం అదేంటో. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి గారికి 6,735 ఓట్లు. మొత్తం మీద ఉన్న ఎన్ని ఓట్లు తెలుసు కదా, 10,000 ఓట్లు. అందులో పోలైంది 7,800 చిల్లర. సో ఇక్కడ 6,735 ఓట్లు తనకు వస్తే వైసీపీకి సంబంధించిన వ్యక్తికి అభ్యర్థికి 683 ఓట్లు. డిపాజిట్ కూడా రాల. 6,735 ఎక్కడ, 683 ఎక్కడ? డిపాజిట్ కూడా రాలేదంటే ఏంటి అంత దారుణం అక్కడ పరిస్థితి? ఒకటి. రెండు, ముద్దు కృష్ణారెడ్డి ఒంటిమిట్ట. ఈ ఒంటిమిట్టకి సంబంధించి 4,632 ఎవరికి? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి. అలాగే వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 1,211. ఇక్కడ కూడా 11 వచ్చింది పాప. మరి అదేందో వీళ్ళు 11 పాడుగాను. సో 4,632 ఏమో ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి ఏమో 1,211. సో ఇంత దారుణమా? వైసీపీకి మరీ అంత దారుణం ఎందుకు వచ్చినాయి? పోనీ రిగ్గింగ్ చేసుకున్నారు అనుకుందాం. ఆ రిగ్గింగ్లో వీళ్ళకి మాత్రం ఈ ఓట్లు ఎందుకు వేశారు? 600. వీళ్ళే కావాలని, ఎవరైతే రిగ్గింగ్ చేశారో వాళ్ళే కావాలని వైసీపీకి కనీసం ఈ మాత్రం అన్న ఉండాలని వేసారని అనుకోవాలా? అంటే ప్రజల్లో కానీ లేదా పార్టీ కేడర్లో కానీ ఒక్కరు కూడా వైసీపీకి ఓటు వేసారా, వేయలేదా? ఇది కూడా ఆలోచించాలి. పోనీ ఈ లెక్కలన్నీ వేసుకుంటున్నప్పుడు అసలు ఓట్లకు మించిన పోలింగ్ జరగడమో లేకపోతే మిస్ మ్యాచ్ అయ్యేలాగా ఉండడమో జరిగితే ఖచ్చితంగా రిగ్గింగ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. పోనీ వీళ్ళందరూ తెలివిగా అక్కడ ఎన్ని ఓట్లు ఉండే అన్ని ఓట్లలో ఇన్ని ఓట్లు మాత్రమే మనం వేసుకోవాలి, ఇన్ని ఓట్లు వేసుకుంటే ఇందులో వైసీపీకి ఎంత వేయాలి, మనకి ఇంత వేసుకోవాలి అన్న అంతా ప్లానింగ్తో చేశారని అనుకోవాలా? ఆలోచించండి. సో లేదా వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళకి అనుకూలంగా మరుచుకుంటున్నారా? ఇది కూడా ఆలోచించవచ్చుగా. ఎందుకంటే ఇది రాజారెడ్డి గారి మొదలుకొని ఆ ఫ్యామిలీలో రాజారెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడైతే రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారో అప్పటి నుంచి కూడా వివేకానంద రెడ్డి గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు లోకల్గా అవినాష్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇదిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ ఆ రకంగా చేస్తున్నారు. లేదు అప్పట్లో నిజంగానే ప్రజలు ఆయన వెనకాల ఉండేవాళ్ళు, ఆ కుటుంబం వెనకాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైనా సరే మారిపోయారా? ఇలా ఈ పర్సెప్షన్లో కూడా ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు వైఎస్ కుటుంబం అంటే చక్కగా అందరూ ఎటువంటి కలహాలు లేకుండా ఉండేవాళ్ళు కదా. రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు తదనంతరమే కదా ఆ కుటుంబంలో పరిణామాలు చోటు చేసుకున్న వివేకానంద రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అనేది. సో అది కాస్త జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంకా కంప్లీట్గా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వేరు, షర్మిల వేరు, విజయం వేరు. షర్మిల విజయం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఒకటి. ఇంకా గట్టిగా మాట్లాడితే సునీత రెడ్డి గారు, షర్మిల విజయమ్మ ఒకటి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు విమలారెడ్డి, విమలారెడ్డి ఎవరు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త, ఆవిడ, ఈ అవినాష్ రెడ్డి, వీళ్ళు ఒక ఎత్తు. సో అలా కుటుంబం చిలికలు అయిపోయిన తర్వాత సో జగన్మోహన్ రెడ్డి గారు అటు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కావచ్చు, ఆ తర్వాత తల్లికి సంబంధించిన చెల్లికి సంబంధించిన ఎపిసోడ్లో కావచ్చు, ఆయన ఎదుర్కొంటున్న ఆర్పణల్ని కూడా వాస్తవమే అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలుసు. అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలపం అనే ఉద్దేశంలో ఈ రకమైన తీర్పునిచ్చారా? ఇలా అనేక రకాలైన పర్సెప్షన్స్లో ఆలోచించవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పరిస్థితుల గురించి కానీ మనందరికంటే కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకే బాగా తెలుసు. సో వాళ్ళ వంశవృక్షం ఎక్కడి నుంచి మొదలైంది, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ రాజకీయ ఆరంగేయటం ఎప్పుడు, వాళ్ళు చేసిన పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఏమాత్రం చేశారు, వాళ్ళ వలన ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారా, ఇలా అన్నీ కూడా పోసగుచ్చినట్టు వాళ్ళకు తెలుస్తుంది. సో ఇలాంటి స్థానిక ఎన్నికలలో అధికారం కోల్పోయినప్పుడు వీళ్ళ చేతిలో ఏమి అవకాశాలు ఉండవు, వీళ్ళు భయపెట్టినా భయపడరు. ఆ రకమైన పరిస్థితులు తలెత్తితే ఈ రకమైన తీర్పులు వస్తాయా అనే దానికి సంకేతంగా ఉంది. ఎందుకంటే మనం అన్ని కోణాల్లో ఆలోచిస్తేనే కదా అసలు వాస్తవం ఏంటి అనేది బయటకు వచ్చింది. సో లేదు, కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన ఉపయోగం ఏముంటుంది అనే ఉద్దేశం తీశారా? వేసినా ఆ పార్టీకి ఎంత కొంత ఆ ఫ్యామిలీకి అనుసంధానంగా ఉన్న క్యాడర్ ఉంటుందిగా, ఆ క్యాడర్ ఓటింగ్ ఉంటుందిగా, మరీ డిపాజిట్ రానంత క్యాడర్ అయితే ఉండదు కదా వాళ్ళకి. సో ఇప్పుడు సాధారణంగా తెలుగుదేశం పార్టీ అంత బలంగా లేదు అక్కడ, ఏది కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో. ఎందుకంటే ఇప్పటివరకు అక్కడ జెండా ఎగిరిన దాఖలాలు లేవు. అటువంటిది ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా జెండా ఎగరవేయగలిగింది అని అంటే సంథింగ్ ఈజ్ ఫిషింగ్. అంటే ప్రజలు ఏదో మనసులో పెట్టుకున్నారు. నిజంగా ఓటమి చెందారు అనుకోండి, ఉదాహరణకి అక్కడ 10,000 ఓటింగ్ ఉందండి, 7,000 పోలైనవి, ఓ 4,000 టీడీపీకి, ఓ 3,000 వైసీపీకి వచ్చినాయి అని అనుకుందాం. పోనీ ఒక 1000 ఓట్లు తేడాలో ఓకే, అది అధికారం ఉంది కాబట్టి ఆ ఎడ్జ్ ఉందని అనుకోవచ్చు. కాదు, అసలు అది ఆ తరహానే కాదు, 1000 తేడా కాదు కదా, వచ్చిందే 700 కూడా రాలి, 683 ఓట్లు అంటే ఇంకా ఏదో ఉంది. సో అదేంటో వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి, ఎందుకు ఈ రకమైన ఫలితాలు వచ్చినాయి. కానీ దాన్ని కప్పిపుచ్చుకునేలాగా మేము వాటిని బహిష్కరించాము, లేకపోతే వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటే అది మరలా వాళ్ళ పుప్పులో కాలేసినట్టే. వాళ్లే కొంచెం గట్టిగా సూక్ష్మించుకోవాలి. నిజంగా మనకు వచ్చింది 685, లేకపోతే ఒక 3,000 వచ్చినా కానీ కావాలని ఎన్నికల అధికారులు 683, 700 అని చెబుతున్నారని అనుకోవాలా? ఎందుకంటే మీ వాళ్ళు ఎవరు లేరు కదా, కౌంటింగ్ని బహిష్కరించారు కదా, అందుకని అలా చెప్పారా? ఇలా దాన్ని పోస్ట్ మార్టం చేయండి, ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోండి. అప్పుడు వైసీపీ నిజంగా ఏం జరుగుతుంది అనేది ప్రతి దాంట్లో వాళ్ళు బయట పెట్టుకుంటారు. అలా ఏం లేదు, 55 అంతా లేదు, వైనాడు 175 అని మరలా పాట పాడారు అనుకోండి, ఇక అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను మోనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు, నన్ను నేనే మోసం చేసుకుంటానని అనుకుంటాడు. అట్లాగా ఆ డైలాగ్ అండలే, నేను మోనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు అనుకుంటారు. కానీ సరే అలా అనుకుంటూనే తాను మోసం చేసుకుంటారు అనే పరిస్థితుల్లో ఉన్నారు అనేది మాత్రం ఎగ్జామిన్ చేసుకోరు. అది చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకుంటే ఈ రకమైన పరిస్థితులు, ఈ తీర్పులు ఎందుకు వస్తున్నాయి ఏంటి, స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా వచ్చింది, స్థానికంగా కూడా అలా వచ్చింది, మన పరిస్థితి ఏంటి, ఇక మనం సర్దుకోవాలా, ఏం చేయాలి, స్థానిక ప్రజలు మన పైన తిరగబడ్డారా, ఇంతకాలం మనం చూసిందంతా కూడా అసలైన విజయం కాదా, నైతికంగా మనం ఏం చేయలేదా, అంత అనైతికమైన పనులేనా, ఇలా అనేక రకాల ప్రశ్నలు తలెత్తి. సో ఎనేహో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇది మాత్రం ఊహించిన పరిణామం, ఇది ఒక చరిత్ర. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అక్కడ డిపాజిట్లు కూడా గల్లంత అయిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా పులివెందుల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంత అంటే ఇది ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందని అదనపరా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి. థ్యాంక్ యూ.